సునీత విలియమ్స్ స్పేస్ ట్రావెల్ నుండి తిరిగి వచ్చాక నడవడం ఎందుకు కష్టమవుతుంది, సపోర్ట్తో నడవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సతీష్ పస్నూరి, ఆర్థోపెడిక్ సర్జన్. వెల్కమ్ టు రుద్ర ఈఎన్టీ అండ్ ఆర్థో. 9 days స్పేస్ ట్రావెల్ కోసం వెళ్ళిన సునీత విలియమ్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల 9 months ఉండి రీసెంట్గానే ఎత్తికి తిరిగి రావడం అందరికీ తెలిసిందే. ఇలా లాంగ్ స్పేస్ ట్రావెల్లో ఉండి రిటర్న్ వచ్చిన సునీత విలియమ్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ నడవలేకపోవడము, సపోర్ట్తో నడవాల్సి రావడము, బ్యాలెన్స్ తప్పడం. దీనికి కారణం స్పేస్లో గ్రావిటీ లేకపోవడం వల్ల నడక అనేది సాధ్యం కాదు. బికాజ్ ఆఫ్ దాట్ మజిల్ లాస్ అవ్వడము మరియు బోన్ డెన్సిటీ తగ్గడము. కొన్ని స్టడీస్ ప్రకారం ఆన్ అన్ యావరేజ్ 1 to 1.5% బోన్ డెన్సిటీ అనేది స్పేస్ ట్రావెల్లో తగ్గుతుంది. ఆ లెక్కన సునీత విలియమ్స్కి 9 to 15% ఆఫ్ బోన్ లాస్ అయ్యే అవకాశం ఉంది. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యే బోన్స్ ఏంటంటే వెన్నెముక ఎముకలు మరియు మన నడకకి అవసరమయ్యే ఎముకలు, అదే థై బోన్ అండ్ లెగ్ బోన్స్, పెల్విక్ బోన్స్. ఎర్త్కి తిరిగి వచ్చాక మళ్ళీ గ్రావిటీకి ఎక్స్పోజ్ అయ్యాక వారి కాళ్ళు అప్పుడే పుట్టిన పసిపాప కాళ్ళలాగా మారతాయి అనడంలో అతిశయోక్తి లేదు. మరి వాళ్ళని నార్మల్సీకి తీసుకురావడానికి ఏం చేస్తారు? ఎర్త్ గ్రావిటీకి అలవాటు పడేలాగా రోజుకి 2 hours చొప్పున 45 days రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో మెయిన్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, పోస్చర్ బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. Hope this video provides you with valuable insights. Follow Rudra ENT and Artho for more videos.